బెస్ట్ మోరల్ స్టోరీస్. ఇది 1970ల నాటి రాజపేట అనే గ్రామం. నాగరత్నమ్మ ఆమె పరమ పిసినారి. నాగరత్నమ్మ కొడుకు వాసుదేవ్, కోడలు సుజాత. నాగరత్నమ్మకున్న ఒకే ఒక పెంకుటిల్లు పూర్తిగా పాడైపోతున్నా ఇంట్లో ఏ చిన్న వస్తువుకైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడదు. ఆమె తన జీవిత కష్టాన్నంతా ఇంట్లో ఒక పాత ఇనప్పెట్టెలో దాచుకుంది. వర్షాకాలం మొదలైంది. ఇంటి కప్పు నుంచి నీరు కారుతోంది. కింద సుజాత బిందెలు పెట్టింది. నాగరత్నమ్మ ఇంట్లోనే కూర్చొనుంది. అత్తయ్య, చూడండి, పెంకుటిల్లు కప్పు నుంచి నీరెంత దారుణంగా కారుతోందో. గత రాత్రి పిల్లల నిద్ర కూడా సరిగ్గా పోలేదు. ఈ వర్షం ఆగితే ఇప్పుడే వెళ్ళి ఆ పెంకుల్ని సరిచేయించాలి. లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు అన్నీ పాడైపోతాయి. కొత్త దుప్పట్లు, మన పిల్లల పుస్తకాలు ఇప్పటికే తడిచిపోయాయి. నాగరత్నమ్మ కళ్ళు మూసుకొని విసుగ్గా, హొసే కోడలా, నువ్వు ప్రతి చిన్నదానికి డబ్బు ఖర్చు పెట్టాలని చూస్తావా? అవి నీళ్లు కారిపోతే ఏమవుతుంది? బిందెలు, డబ్బాలు పెట్టావు కదా, ఇక్కడ కూర్చుంటే ఎండ తగలదు కదా. పోయి నీ పని చూసుకో. బిందెలు, డబ్బాలు తాత్కాలికమే అత్తయ్య. కప్పును సరిచేయించడానికి కనీసం 100 రూపాయలవుతుంది. ఈ వేసవిలో ఆ పెంకుల్ను సరిచేయించుకుంటే ఈ వర్షాకాలం ఈ కష్టం ఉండేది కాదు. మీరా రోజు డబ్బులివ్వలేదు కదా. మన పక్కింటి రమణారావు ఇంటిని చూశారా? చిన్న పగులు వచ్చినా వెంటనే సరిచేయించుకున్నారు. మన ఇల్లు మాత్రం పాతబడిపోతోంది. 100 రూపాయలా? నీకు బుద్ధుందా అసలు? ఆ 100 రూపాయలతో మనకెన్ని రోజులు కూరగాయలొస్తాయో తెలుసా? నేను కష్టపడి కూడబెట్టిన డబ్బుని ఇలా పిచ్చి పనులకి ఖర్చు పెట్టను. ఇల్లు పాతదైతే ఏమైంది? బలహీనంగా ఉన్న ఇంటికి దేవుడే తోడు. మీ అందరూ ఇంట్లో అనవసరంగా తిరుగుతూ లేనిపోని ఖర్చులు తెస్తున్నారు. అత్తయ్య, మీరు దేవుడు తోడు అంటారు కాని ఇంట్లో ఉన్న లక్షల కొద్దీ డబ్బు, తులాల కొద్దీ బంగారం ఎక్కడ దాచారో ఎవ్వరికీ తెలీదు. ఆ డబ్బుని బ్యాంక్లో వేయమని చెప్పి ఎన్నాళ్లయింది? బ్యాంక్లో వేస్తే దానికి వడ్డీ వస్తుంది కదా. ఆ వడ్డీతో కనీసం పిల్లలకి మంచి బట్టలు కొనివ్వచ్చు కదా. బ్యాంకా? అయ్యో, నాకా తెల్ల కాగితాల లావాదేవీలే తెలియవే. ఆ బ్యాంక్ వాడు ఎప్పుడు మూసేస్తాడో, నా డబ్బు ఎప్పుడు పట్టుకుపోతాడో ఎవరికి తెలుసు? పక్కనున్న గోవిందయ్య బ్యాంక్లో డబ్బు పెడితే వాడు మోసం చేసి పారిపోయాడని నాకు తెలుసులే. నేను నా డబ్బుని ఎవ్వరికీ ఇవ్వను. నా ఇనప్పెట్టే చాలా సురక్షితం. అదొక్కటే నాకు రక్ష. నేను దాన్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అత్తయ్య, ఆ ఇనప్పెట్టె గురించి మీరెప్పుడూ చెప్పరు. అదెక్కడుందో కూడా మాకు తెలీదు. కనీసం ఆ పెట్టెను చూసే భాగ్యం మాకుందా లేదా? ఆ పెట్టె గురించి కనీసం మీ అబ్బాయికైనా చెప్పండి. అది పాడైపోతే మీ ఆశలన్నీ బురదలో కలిసిపోతాయి. ఊరుకోవే, నువ్వు మీ ఆయన కలిసి నా డబ్బంతా లాగేసుకోవాలని చూస్తున్నారా? నేను చచ్చే వరకు ఆ పెట్టె ఎక్కడుందో ఎవ్వరికీ చెప్పను. ఆ పెట్టె 4 తరాల నుంచి మా దగ్గరే ఉంది. దానికేం కాదు. వెళ్ళి ఈ నీళ్లన్నీ తుడు. వాసుదేవ్ అప్పుడే పొలం నుంచి తడిసి ఒళ్లంతా బురదతో వస్తాడు. అమ్మా, ఎంత కష్టమమ్మా! పొలంలో వర్షం ఆగట్లేదు. పొలం పక్కన ఉన్న కాలువ పొంగి ప్రవహిస్తోంది. ఇల్లు కూడా చాలా పాడైపోయింది కదా. పెంకులు జారిపోతున్నట్టు గట్టిగా శబ్దం కూడా వచ్చింది. నువ్వు కూడా కోడలికి వత్తాసు పలుకుతున్నావా? వెళ్ళు, త్వరగా వెళ్ళి గంజి అన్నం తిను. నువ్వు పెంకుల్ని సరిచేయించాలి అని చెప్తే నేను నీకు డబ్బు ఇవ్వనుగాక ఇవ్వను. నా దృష్టిలో డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఆ డబ్బుని పారేయడమే. అమ్మా, నేను ఇంటి గురించి మాట్లాడట్లేదు. నువ్వెప్పుడూ ఒక పెద్ద ఇనప్పెట్టె గురించి చెప్తూ ఉంటావు కదా. ఆ పెట్టెలో చాలా బంగారం, డబ్బు దాచాను అని అంటూ ఉంటావు కదా. దయచేసి ఆ పెట్టెని సురక్షితమైన ప్రదేశానికి మార్చమ్మా. ఈసారి వర్షం గట్టిగా పడుతోంది. పాత ఇనుము ఎప్పుడైనా తుప్పు పట్టి బలం తగ్గిపోతుంది. ఆ పెట్టె నీటిలో ఉంటే లోపలున్న కాగితపు డబ్బంతా ముద్దగా మారుతుంది. దయచేసి నా మాట వినమ్మా. నా పెట్టె గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదురా. దాని భద్రత గురించి నాకు బాగా తెలుసులే. అదెప్పటికీ చెడిపోదు. అది దేవతా వస్తువు. నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో అని వాసుదేవ్ మీద చిరాకుపడి
నాగరత్నమ్మ కోపంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. వాసుదేవ్, సుజాత ఆకాశం వైపు చూసి నిస్సహాయంగా తలలూపుకుంటారు. ఆ రాత్రి ఊళ్ళో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. గట్టి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భయంకరమైన వాతావరణం. ఇల్లంతా మోకాల్లోతు నీటితో నిండిపోయింది. కాలువ పొంగి ఊళ్ళోకి నీళ్లు భయంకరంగా వస్తున్నాయి. అమ్మా! అమ్మా, త్వరగా లిమ్మా, వరద నీరు ఊర్లోకొచ్చేసింది. అందరూ ఇల్లు వదిలి ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తున్నారు. నువ్వు త్వరగా లేచి ముఖ్యమైన వస్తువుల్ని తీసుకొని బయలుదేరు. ఇల్లంతా కూలిపోయేలా ఉంది. నాగరత్నమ్మ భయంతో వణుకుతున్న గొంతుతో, అయ్యయ్యో, వరద! ఎంత వరద! నా డబ్బేమైంది? నా పెట్టేమైంది? నేను దాన్ని చూడాలి. అత్తయ్య, ఇప్పుడు డబ్బు గురించి కాదండి, మన ప్రాణాలు ముఖ్యం. త్వరగా లేచి బయలుదేరండి. పిల్లలు కూడా భయపడుతున్నారు. నాగరత్నమ్మ వణుకుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ, లేదు, నేను నా డబ్బుని వదిలిరాను. ఆ పెట్టెక్కడుంది? ఆ పెట్టె నా పరుపు కింద ఉంది. ఆ వరద నీరు దాన్ని తీసుకుపోతుందేమో. వాసుదేవ్, సుజాత, నాగరత్నమ్మ ముగ్గురు నాగరత్నమ్మ పరుపు కింద ఉన్న పాత ఇనప్పెట్టె వైపు చూస్తారు. పెట్టె పూర్తిగా తుప్పుపట్టి చుట్టూ ఉన్న మట్టితో కలిసిపోయి వర్షపు నీటిలో మునిగుంది. పెంకుటిల్లు గోడలు కూడా నీటి తాకిడికి పగుళ్లు పడుతున్నాయి. నాగరత్నమ్మ బిగ్గరగా ఏడుస్తూ వంగి పెట్టెన్ లాగడానికి ప్రయత్నిస్తూ, అయ్యయ్యో, నా పెట్టె, నా ఆస్తిది, నేను కష్టపడి కూడబెట్టిన బంగారం అంతా మునిగిపోయింది. నేను దీన్ని ఒంటరిగా వదిలిపోను. అమ్మా, త్వరగా లిమ్మా, ఇప్పుడు పెట్టె గురించి కాదు, నువ్వు బయటికి రా. వరద నీరు మెల్లమెల్లగా పెరుగుతోంది. గోడలు కూడా కూలిపోవచ్చు. నేను ఆ పెట్టెను వదిలి రాన్రా. నువ్వు కోడలు కలిసి ఆ పెట్టెను తీసుకురావాలి. అందులో నా జీవితం ఉంది. అత్తయ్య, ఆ పెట్టె బరువు చాలా ఎక్కువగా ఉంది. దాన్ని వరదలో బయటికి తీసుకురాలేవు. దానికి ఏవైనా తుప్పు పట్టుంటే అది విరిగిపోతుంది. దాన్ని లాగడానికి దయచేసి ప్రయత్నించకండి. అమ్మా, నేను ఆ రోజే నీకు చెప్పాను కదా, పాత ఇనుముకు తుప్పు పట్టి బలం తగ్గిపోతుందని. నువ్వు వినలేదు కదా. త్వరగా రా, డబ్బు కంటే మనిషి ప్రాణం ముఖ్యం. వాసుదేవ్, సుజాత బలవంతంగా బలహీనంగా ఉన్న నాగరత్నమ్మను చేతులు పట్టుకుని బయటికి తీసుకెళ్తారు. ఆ వరదలో ఆ ఇనప్పెట్టే ఆమె దాచుకున్న డబ్బుతో సహా అక్కడే ఉండిపోయింది. ఇల్లు కూడా క్షణాల్లో కూలిపోయింది. ఒకరోజు తర్వాత వర్షం తగ్గింది. నాగరత్నమ్మ కుటుంబం పూర్తిగా శిథిలమైన ఇంటిని చూస్తూ ఎత్తైన ప్రదేశం నుంచి తిరిగొచ్చారు. ఇల్లంతా బురద, చెత్తతో, కూలిపోయిన గోడలతో నిండి ఉంది. నాగరత్నమ్మ పరుగు పరుగున తన గదివైపు వెళ్లి శిథిలాల మధ్య వెతుకుతూ, అయ్యయ్యో, నా పెట్టెక్కడుంది? ఆ పెట్టేవైంది? నా దగ్గర ఇంకేమీ మిగల్లేదు. వాసుదేవ్, సుజాత కూడా పెట్టె దగ్గరికి వెళ్లారు. శిథిలాల కింద పెట్టె నలిగిపోయి దాని తాళం భాగం విరిగిపోయింది. నీరు ప్రవహించడంతో దాని లోపలున్న కాగితపు కరెన్సీ అంతా బురదతో తడిసి చిరిగిపోయి రంగు కోల్పోయిన ముక్కలుగా మారిపోయింది. లోపలున్న బంగారం కూడా నీట్లో మునిగి రంగు మారి మట్టితో కప్పబడి ఉంది. అది తిరిగి ఉపయోగించడానికి పనికి రానంత దారుణంగా ఉంది. నాగరత్నమ్మ తల బాదుకుంటూ ఆ తడిసిన కాగితపు ముక్కల్ని చేతిలోకి తీసుకొని, నా డబ్బు, నా బంగారం అంతా పోయింది. నేను కష్టపడి కూడబెట్టింది మొత్తం పోగొట్టుకున్నాను. నేను పిసినార్తనం చూపించి ఈ పెట్టెను పాడైపోయిన ఇంటి కింద దాచి ఉంచాను. నేను చేసిన తప్పు వల్ల నాకు శిక్ష పడింది. అమ్మా, ఇప్పుడు చూడు, నా మాట ఆ రోజు నువ్వు వినుంటే 100 రూపాయలు ఖర్చు చేసి కప్పుని సరిచేయించుంటే ఈ రోజు నీ లక్షల ఆస్తి పోయేది కాదు. ఆ డబ్బుని బ్యాంక్లో పెడితే దానికి వడ్డీ కూడా వచ్చుండేది. కాని నువ్వు డబ్బు పోతుందనే భయంతో దాన్నిలా నీట్లో బురద పాలు చేసుకున్నావు. ఇప్పుడు ఈ శిథిలాలను తీయడానికి, మళ్లీ ఇల్లు కట్టడానికి ఎక్కడ్నించి డబ్బొస్తుంది? అయ్యయ్యో, నా కళ్ళెందుకు కనపడలేదు? నా పిసినారితనం నన్నెంత నష్టానికి గురి చేసింది. నాకిప్పుడు ఏమీ మిగల్లేదు. అత్తయ్య, మీరు పెంకుల్ని సరిచేయించడానికి డబ్బివ్వలేదు. ఆ 100 రూపాయలు ఈరోజు
లక్షల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. దానికి తోడు మీ ఆరోగ్యం కూడా చెడిపోయింది. మాకు మంచి తిండి కూడా పెట్టలేదు. మీరు దాచుకున్న డబ్బు మాకెప్పుడూ ఆనందాన్నివ్వలేదు. అమ్మా, నువ్వు డబ్బుని దాచుకోవాలని చూసావు తప్ప ఆ డబ్బుని ఎలా పెంచుకోవాలి, ఎలా సురక్షితంగా ఉంచాలి అని ఆలోచించలేదు. నీకు డబ్బు ముఖ్యం, కానీ ఆ డబ్బుని పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఈ వరదలు ఊరి ప్రజలు మనకు సాయం చేయకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పు? ఇప్పుడు నీకు సాయం చేసేది ఈ డబ్బు పెట్టే కాదమ్మా, మా ప్రేమ మాత్రమే. మీ ఇద్దరూ దయచేసి నన్ను వదిలిపోకండ్రా. నాకు బుద్ధొచ్చింది. నేను మీ గురించి, పిల్లల గురించి ఆలోచించనే లేదు. మీ ఇద్దరూ నాకు సాయం చేయండి. నేను పిసినార్తనం చూపించినందుకు ఈరోజు నా డబ్బు పోయింది. నాకు నా కొడుకు, కోడలు, మనవలు కావాలరా. నువ్వు మనిషి విలువను చూడలేదమ్మా. నువ్వెప్పుడూ డబ్బుని మాత్రమే చూసావు. ఇప్పుడు ఆ డబ్బు పోయింది. ఈ రోజు ఈ వరదలో ఊరి ప్రజలు మనకు సాయం చేస్తే మనుషుల విలువ నీకు తెలుస్తుంది. ఆ డబ్బు పెట్టే నీకు సాయం చేయలేదు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్ము. అత్తయ్య, ముందు మీరు కోలుకోండి. మేం మీ దగ్గర ఉన్న మిగిలిన బంగారాన్ని అమ్మకుండా అప్పు చేసి ఈ ఇంటిని సరిచేయిస్తాం. మేం మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతాం. మీరిక నుంచి మమ్మల్ని నమ్మాలి. మా కష్టాన్ని నమ్మాలి. నేను మిమ్మల్ని నమ్ముతానమ్మా. దయచేసి నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను డబ్బును దాచడం కాదు, కుటుంబాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దాచుకుంటాను. నా పిసినారితనం నన్ను నాశనం చేసేసింది. ఇక నేను మారతాను. నాగరత్నమ్మ పశ్చాత్తాపంతో వాసుదేవ్ సుజాతల్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. ఆ రోజు నుంచి ఆమె పూర్తిగా మారిపోతుంది. తన ఆస్తి పోయినా కుటుంబాన్ని గెలిపించుకుంది. ఆమె పిసినార్తనం పోయి మనుషులపై ప్రేమ పెరిగింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, పిసినారితనం వలన మనిషి జీవితంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటాడు. డబ్బుని సరైన పద్ధతిలో దాచాలి. అలాగే అవసరానికి, భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి. ఆస్తి కంటే ఆరోగ్యం, కుటుంబ బంధాలు, ఇతరుల సహాయం అత్యంత విలువైనవి. డబ్బుని వివేకంతో ఉపయోగించాలి. రాము, కృష్ణ మంచి స్నేహితులు. రాము పేదవాడు, కృష్ణ ధనవంతుడు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం చిన్నప్పట్నుంచి బలపడింది. రాము చిన్నప్పట్నుంచి కష్టజీవి. కృష్ణకు కష్టమంటే తెలియకుండా పెరిగాడు. ఊర్లో వీళ్ల స్నేహాన్ని మెచ్చుకోని వారు లేరు. రాము ఊరి చివర ఉన్న రైస్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాడు. కృష్ణ పట్నంలో చదువుకొని ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా రాము కృష్ణ దగ్గర ఏనాడు చేయి చాచి డబ్బడగలేదు. ఎందుకంటే డబ్బు కారణంగా వీరి స్నేహం మధ్య గొడవలు రాకూడదని రాము ఉద్దేశం. ప్రతిరోజు పని పూర్తి చేసుకుని రాము, వడ్డీ వ్యాపారం చూసుకుంటూ కృష్ణ సాయంత్రం వేళ్లల్లో కలిసి మాట్లాడుకునేవారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, ఇలా ఎంతకాలం ఒకరి దగ్గర పనిచేస్తూ ఉండిపోతావు? నువ్వే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా. అవునరా కృష్ణ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదురా. డబ్బే కావాలంటే ఇవ్వడానికి నేను లేనా? డబ్బు పాపిష్టిదిరా కృష్ణ. ఎంతటి మంచినైనా చెడుగా చూపించగలదు. డబ్బు వలన మన ఇద్దరి మధ్య విభేదాలొస్తే నేనస్సలు తట్టుకోలేను. అందుకే నాకెంత అవసరం వచ్చినా నీ దగ్గర మాత్రం డబ్బు తీసుకోలేదు. పర్వాలేదులేరా, నేనేమీ నీ ఊరికే ఇవ్వను, వడ్డీకే ఇస్తాను. నెల నెల కొంచెం కొంచెంగా తీర్చేద్దువు గాని. అప్పు చేసి వ్యాపారం చేస్తే ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చిందే అనుకో, తట్టుకోవడం నా వల్ల కాదు. నా దగ్గర డబ్బున్నప్పుడే వ్యాపారం చేస్తాను. అప్పటి వరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తాను. ఎంతకాలం ఇలా కూలివాళ్లానే ఉంటావు? నువ్వు కూడా ఎదగాలి అనేదే నా ఉద్దేశం. రాము, కృష్ణ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కృష్ణకు రాధతో వివాహం జరుగుతుంది. రాముకు జానకితో వివాహం జరుగుతుంది. జానకి వస్తూ వస్తూ కొంత డబ్బు వరకట్నంగా తెస్తుంది. కొద్ది రోజుల తర్వాత రాము, జానకి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మీరిలా రైస్ మిల్లులో కూలీగా ఉండే కంటే మనమే చిన్నగా బియ్యం వ్యాపారం చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. వ్యాపారం చేయడం అంటే అంత తేలిక కాదు జానకి. దానికి సరిపడా పెట్టుబడి కావాలి.
అందులోనూ బియ్యం వ్యాపారం అంటే ఒక గది అద్దెకి తీసుకొని బియ్యం అందులో నిల్వ ఉంచి అమ్మాలి. ప్రతి నెల అద్దెలు కడుతూ ఉండాలి. వెనకడుగు వేస్తూ ఉంటే మనం వెనకనే ఉండిపోతామండి. ధైర్యం చేసి ముందడుగు వేస్తేనే ముందుకు సాగగలం. వరకట్నం కింద నేను కొంత డబ్బు తెచ్చాను, కాని మీరు వద్దు అని అన్నారు. కాని నేను దాన్ని జాగ్రత్త చేసి ఉంచాను. దాంతో చిన్నగా వ్యాపారం మొదలు పెడదాం. గది అద్దెకు తీసుకోవడం ఎందుకు? మనింట్లోనే ఓ పక్కగా కొద్ది కొద్దిగా బియ్యం బస్తాలు తెచ్చి మొదట చిన్నగా వ్యాపారం మొదలు పెడదాం. అన్నీ అనుకూలించినాడు మీరన్నట్టుగా పెద్ద స్థాయిలో వ్యాపారం చేద్దాం. ఏమంటారు? ఇక నేనేమంటాను? ఇన్ని తెలివితేటలున్న భార్యను నాకిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని బియ్యం వ్యాపారం చేయడానికి అన్నీ సన్నద్ధం చేసుకుంటూ ఉండగా ఈ విషయాన్ని కృష్ణకు చెప్పడానికి రాము కృష్ణ దగ్గరకొస్తాడు. కృష్ణ, నువ్వెప్పుడూ అంటూ ఉంటావుగా, ఇలా ఎంతకాలం కూలీవాడిగా ఉంటావు, వ్యాపారం చేయమని. ఇప్పుడు అదే చేయబోతున్నాను. శభాష్, ఇన్నాళ్లకు నీలో మంచి బుద్ధి కలిగింది. ఇంతకీ ఏం వ్యాపారం చేద్దామనుకుంటున్నావు? బియ్యం వ్యాపారం చేద్దామనుకుంటున్నాను కృష్ణ. కొద్ది కొద్దిగా బియ్యం బస్తాలు తెచ్చి మా ఇంట్లోనే ఉంచి మొదట చిన్న స్థాయిలో వ్యాపారం మొదలు పెడదామని నా భార్య సలహా ఇచ్చింది. పైగా ఈ వ్యాపారానికి తనే పెట్టుబడి పెడుతోంది. ఇన్నేళ్లుగా నేను చాలా చెప్పి చూశాన్రా. ఇప్పుడు నీ భార్య చెప్తే గాని దారిలో పడలేదు. సరే, వ్యాపారం అయితే మొదలుపెట్టు. నీ వెనక నేనుంటాను. నువ్వుంటావనే ధైర్యంతోనే ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముందుగా నీకు చెప్పడానికొచ్చాను. రేపే వ్యాపారం మొదలు పెడుతున్నాను కృష్ణ. అయితే నీ మొదటి కొనుగోలుదారుని కూడా నేనే. మొదటి బస్తా నా ఇంట్లోనే వేయి. అలాగే సార్, తప్పకుండా అని ఇద్దరూ నవ్వుకుంటారు. అన్నట్టుగానే తను పనిచేస్తున్న రైస్ మిల్లులో నుంచి కొద్దిగా బియ్యం బస్తాల్ని కొని ఇంట్లోనే ఓ దగ్గర పెట్టి ఊర్లో తను బియ్యం వ్యాపారం చేస్తున్నట్టుగా అందరికీ ప్రచారం చేస్తాడు రాము. బియ్యం నిత్యవసర వస్తువు కాబట్టి ఊళ్ళో అందరూ రాము దగ్గర బియ్యం కొండం మొదలు పెడతారు. రాము మంచితనానికి వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వ్యాపారం పెరిగిపోతుంది. రాము విపరీతమైన లాభాలు చూస్తూ ఉంటాడు. ఇది తెలిసిన కృష్ణ ఒకసారి రాము దగ్గరకొచ్చి, రాము, వ్యాపారం బాగా సాగుతున్నట్టుగా ఉంది. అవునరా, నేననుకున్న దానికన్నా ఎక్కువగానే జరుగుతోంది. అసలైతే ఈ బియ్యం వ్యాపారం నేను చేద్దామని అనుకుంటూ ఉండగా నువ్వొచ్చి ఈ వ్యాపారం చేస్తా అన్నావు. నా స్నేహితునికి నేనే పోటీ రావడం ఎందుకని నేను మధ్యలోనే ఆపేశాను. ఏదేవైనా ఈ వ్యాపారంలో నువ్వు బాగా రాణిస్తున్నావు. నాకదే సంతోషంరా. నిజమా? ఈ విషయం నాకు ముందుగా చెప్పుంటే ఇద్దరం కలిసే వ్యాపారం చేసేవాళ్ళం కదా. నువ్వే అంటావుగా, డబ్బు మనిద్దరి మధ్యకు రాకూడదని. అందుకని నేను ఆ రోజు చెప్పలేదు. కానీ ఈరోజు నీ సహాయం కోసం ఇక్కడికొచ్చాను. సహాయమా? చెప్పరా, ఏం చేయమంటావు? చేస్తాను. అదేం లేదురా, నీకు తెలుసుగా, నేను వడ్డీ వ్యాపారస్తుణ్ణి. నా దగ్గర డబ్బు మొత్తం జనాల మీద ఉండిపోయింది. ప్రస్తుతం నాకు కొంచెం డబ్బు అవసరం పడింది. నువ్వేవైనా సర్దుతావేమోనని అడగడానికొచ్చాను. భలే వాడివిరా, నన్ను అడగడానికి మొహమాట పడతావెందుకు? కాస్తుండు, ఇప్పుడే వస్తాను అని ఇంట్లోకెళ్ళి డబ్బు తీస్తూ ఉండగా జానకి వచ్చి ఇలా అంటుంది. ఏంటండి, ఈ డబ్బిప్పుడు తనకిచ్చేస్తారా? కృష్ణ ఎంతో అవసరం ఉంటే తప్ప ఎవ్వర్నీ డబ్బడగడు. చివరికి నన్ను అడగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ అడిగాడు. అయినా త్వరలో ఇచ్చేస్తాడులే. మన వ్యాపారం పెంచేందుకు ఒక గది నిర్మించడానికి దాచిన డబ్బండి ఇది. ఈ డబ్బు తనకిచ్చేస్తే మన వ్యాపారం మధ్యలో ఆగిపోతుందేమో అని భయంగా ఉంది. భయమెందుకే పిచ్చిదానా? కృష్ణ మన డబ్బు మనకి మళ్ళీ తిరిగిచ్చేస్తాడు. ఇవ్వకపోతే కదా మనం భయపడాలి. కృష్ణ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం కంగారు పడకు అని రాము డబ్బు తీసుకొచ్చి కృష్ణకిస్తాడు. కృష్ణ డబ్బు తీసుకుని, రాము, నువ్వు నాకు అత్యవసర సమయంలో సహాయం చేశావురా. నీకు 2 రోజుల్లో ఈ డబ్బు మళ్ళీ తిరిగిచ్చేస్తాను. సరే కృష్ణ, ఈ డబ్బుని నా వ్యాపారం పెంచేందుకు ఒక గది నిర్మించి ఒక దుకాణం ఏర్పాటు చేయడానికి దాచుకున్నాన్రా. ఎలాగో 2 రోజుల్లో ఇచ్చేస్తా అంటున్నావు కదా, తర్వాతే ఆ పని మొదలు పెడతాను. కృష్ణ సరే అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. 4 రోజులు గడుస్తాయి. కాని కృష్ణ డబ్బు తిరిగివ్వడు. వారం తర్వాత రాము కృష్ణ వద్దకొచ్చి, కృష్ణ, నీకు నేను డబ్బిచ్చాను కదా, అది తిరిగిస్తే
నా వ్యాపారం మళ్ళీ మొదలు పెడతాన్రా. చేతిలో డబ్బు లేక వారం రోజులుగా వ్యాపారం చేయడం లేదు. రాము, నీకు డబ్బు కావాలంటే నన్ను అడగరా, నేనిస్తానని నీకు చాలాసార్లు చెప్పాను కదా. కానీ అదేంటి నువ్విచ్చిన డబ్బు అని అడుగుతున్నావు? అదేరా, వారం క్రితం నీకు అత్యవసరం అని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, దాని గురించి నేను మాట్లాడేది. నేను నీ దగ్గర డబ్బు తీసుకోవడమేంట్రా? అయినా నువ్వు నాకు డబ్బెప్పుడిచ్చావు? అదేంటి కృష్ణ అలా మాట్లాడుతున్నావు? వారం క్రితం మా ఇంటికొచ్చి డబ్బు కావాలని అడిగి తీసుకున్నావు కదా. ఈ ఊర్లో ఎవరికి డబ్బు అవసరం ఉన్నా మా ఇంటికే వస్తారు. అలాంటిది నేను మీ ఇంటికొచ్చి డబ్బులు తీసుకోవడమేంట్రా? ఏవైనా కలగన్నావా? రాముకేం మాట్లాడాలో తెలియక సతమతమవుతూ ఉండగా జానకొస్తుంది. అదేంటన్నయ్యా అలా అంటున్నారు? మీరు వారం క్రితం మా ఇంటికొచ్చి డబ్బు తీసుకున్నారు కదా. రాధ ఇంట్లోంచి బయటికొచ్చి, ఆయనకు అప్పు చేయాల్సిన అవసరమేముందొదినా, మాకు లేని డబ్బులా? వారం క్రితం అన్నయ్య మా ఇంటికొచ్చి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. రాముకి కృష్ణ తనను మోసం చేశాడని అర్థమై జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన తర్వాత, అదేంటండి అలా తీసుకొచ్చేశారు? మన దగ్గర డబ్బు తీసుకుని ఇప్పుడు లేదంటూ ఉంటే మీరు గట్టిగా అడగకుండా అలా ఉండిపోయారేంటి? జానకి, నేను మొదట్నుంచి భయపడిందే ఇప్పుడు జరిగింది. డబ్బు ఎంతటి వాడినైనా మార్చేస్తుంది. కృష్ణ డబ్బు కోసం నన్ను మోసం చేశాడు. కాని వాడు నా స్నేహితుడు. డబ్బు కోసం వాడితో వాదనకు దిగి నేను చులకన కాలేను. ఇన్నాళ్ల మా స్నేహాన్ని డబ్బు విడదీసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మరి మనం చేద్దామనుకున్న వ్యాపారం సంగతేంటి? డబ్బెప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలీదు. నేనెక్కడ మొదలయ్యానో మళ్ళీ అక్కడికే చేరుకున్నాను. మళ్ళీ అదే రైస్ మిల్లులో పనికి వెళ్ళి మన కుటుంబాన్ని పోషిస్తాను అని భార్యాభర్తలిద్దరూ బాధపడతారు. మరుసటి రోజు నుంచి రాము మళ్లీ రైస్ మిల్లులో పనికి వెళ్తూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే కృష్ణ బియ్యం వ్యాపారం మొదలు పెడతాడు. ఊర్లో జనం కృష్ణ రాముని మోసం చేశాడని చెప్పుకుంటూ ఉంటారు. కాని కృష్ణ పట్టించుకోడు. కృష్ణ బియ్యం వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గదిని నిర్మించి గది నిండా బియ్యం బస్తాలు నింపి ఉంచుతాడు. భారీగా వ్యాపారం చేయడానికి తన దగ్గరున్న మొత్తం డబ్బుతో బియ్యం కొని ఆ గదిలో ఉంచుతాడు. ఒకరోజు రాత్రి విపరీతమైన గాలి వీచి వాన కురుస్తుంది. ప్రమాదవశాత్తు కృష్ణ నిర్మించిన గది పైకప్పు కూలిపోయి వర్షపు నీటికి బియ్యం మొత్తం తడిచి పాడైపోతాయి. మరుసటి రోజు కృష్ణ రాధ వచ్చి చూసేసరికి బియ్యం మొత్తం తడిచి గదిలో నుంచి నీటి గుండా బయటకు వస్తూ ఉంటాయి. అది చూసిన కృష్ణ రాధ లబోదిబోమంటారు. కృష్ణ ఏడుస్తూ ఇలా అంటాడు. అయ్యో, ఎంతో కష్టపడి నేను మొదలుపెట్టిన బియ్యం వ్యాపారం మొత్తం నీటి పాలైపోయింది. ఇన్నాళ్ల నా కష్టం మొత్తం నీటిలో కొట్టుకుపోతోంది. రాధ ఏడుస్తూ, ఎవరి చూపు పడిందో ఏమో, మన కష్టార్జితం మొత్తం నీళ్లలో కొట్టుకుపోతుందండి. నేను నా ప్రాణ స్నేహితుణ్ణి మోసం చేసి డబ్బు కాజేశాను. వాడి వ్యాపారం మొత్తాన్ని లాగేసుకున్నాను. కానీ ఆ పైనున్న భగవంతుడు మొత్తం చూసి నాకు తగిన శిక్ష విధించాడు. రాధా, ఏంటండి మీరు మీ స్నేహితుణ్ణి మోసం చేశారా? అవును రాధా, ఆ రోజు రాము వచ్చి నన్ను డబ్బులు అడిగిన విషయం గుర్తుంది కదా. తన దగ్గర డబ్బు తీసుకున్నది వాస్తవం, అయినా లేదని బుకాయించాను. ఇప్పుడు నాకు తగిన శాస్తి జరిగింది. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదండి. మనం ఒకరిని మోసం చేస్తే ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇంతలో అక్కడికి రాము, జానకి, ఊరి జనం అందరూ వస్తారు. కృష్ణ రాముని పట్టుకుని ఏడుస్తూ, రాము, నేను చేయకూడని తప్పు చేశానురా. ఇన్నాళ్ల మన స్నేహంలో డబ్బు మనల్ని విడదీయకూడదు అని నువ్వు ఏనాడు నన్ను డబ్బు అడగలేదు. కానీ నువ్వు డబ్బు సంపాదిస్తున్నావన్న అసూయతో నీ దగ్గర డబ్బు తీసుకుని లేదని బుకాయించాను. ఆ పైనున్న భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడురా. నిన్ను మోసం చేసినందుకు నన్ను ఈ రోజు రోడ్డున పడేశాడు. నన్ను మన్నించరా రాము, లేకపోతే నాకు ప్రాయశ్చిత్తం ఉండదు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు కృష్ణ, అదే చాలు. పోయింది ఎలాగో పోయింది. ఇకనైనా ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా పనిచేసి సంపాదించు అని రాము కృష్ణని ఓదారుస్తాడు. మరుసటి రోజు నుంచి ఇద్దరూ కలిసి అదే రైస్ మిల్లులో పనికి వెళ్తూ మళ్లీ వాళ్ల స్నేహాన్ని కొనసాగిస్తూ జీవనం సాగిస్తారు.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పటికైనా తప్పదు మరి.